నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ బాలాజీ ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలతో పండ్ల రసాలతో పంచామృతంతో 108 కలశములతో అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిగింది. ఈ అభిషేకంలో దుబ్బాక ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ మాట్లాడారు. వచ్చే నెల ఆగస్టు నెలలో 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతరాజు, చింత నాగేందర్, కూరవేణు, సివి శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తొలి ఏకాదశి శుభదినం, పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా దుబ్బాక చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు దండోపదండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చక్కగా అలంకరణ చేసుకుని 108 కలశాలతో స్వామివారిని సంపూర్ణంగా అభిషేకం చేసుకోవడం జరిగింది. పండ్ల రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతంతో స్వామివారిని మనం అభిషేకం చేసుకున్నాం. ఇది సంవత్సరంలో ఒకటే రోజు మన చేతుల మీదుగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మా దుబ్బాక ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ సొంత చేతుల మీదుగా స్వామివారిని అభిషేకం చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పణ చేసుకోవడం ఇది శుభసూచకం. అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు అనగా 5 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రాంత ప్రజలు మీరు 5 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో రాగలరు. ఆగస్టు 3 నుండి ఆగస్టు 8 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దీన్ని భక్తులు గమనించి ఈ శ్రీమన్నారాయణునికి పాత్రలు కాగలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామి చాలా రోజులు దర్శనమైన ఈరోజు మన పునర్దర్శనం ఆఫ్టర్ గోవింద గోవింద ఆకుల ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. దేవాలయము గత 4 సంవత్సరాలుగా దినాభివృద్ధి చెందుతూ అనేక భక్తులకు కొంగు బంగారమై దుబ్బాకలో విరాసిల్లినాడు. అందరూ తమ కోరిన కోరికలు కోరుకున్న వెంటనే తీర్చుతూ అందరికీ భక్తులకు దీవెనలిస్తూ ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు. ఇట్టి దేవాలయానికి మన తొలి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అనేక వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఊరు నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట మరియు మెదకు ఇక్కడ ప్రాంతాల నుంచి విపరీతమైన భక్తులు ఈరోజు వస్తున్నారు. వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు, ప్రసాదాలు అందజేస్తున్నాము. ఇదే విధంగా అందరూ భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను.